హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మొన్నటి వీడియోలో ఎగ్‌లెస్ చాక్లెట్ స్పాంజ్ ఎలా రెడీ చేసుకున్నానో మీకు చూపించాను కదా! ఈ రోజుటి వీడియోలో అయితే నేను ఎలా ఐసింగ్ చేసుకున్నాను, తర్వాత గనాచ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అని చెప్పేసి ఈ సెకండ్ కేక్ ప్రాక్టీస్‌లో మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్‌లో 250 ఎంఎల్ కప్‌తో 1 కప్ విప్పింగ్ క్రీమ్‌ని తీసుకున్నాను. మనం క్రీమ్‌ని బీట్ చేసుకునేటప్పుడు క్రీమ్ అయితే చాలా కూల్‌గా ఉండాలి. అన్‌కూల్‌గా ఉంటే విప్పింగ్ క్రీమ్ అయితే సరిగ్గా బీట్ అవ్వదు. నేనైతే ఈ విప్పింగ్ క్రీమ్‌లో ఏం మిస్టేక్ చేశానో నాకు తెలీదు. లాస్ట్‌లో అయితే క్రీము కొంచెం మెల్ట్ అయిపోయింది. నేను అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. 1 కప్ విప్పింగ్ క్రీమ్‌ని తీసుకున్నాక ఒక్కసారి స్పాచులాతో నేను కలిపేసుకున్నాను. ఇప్పుడు మన హ్యాండ్ బీటర్ ఉంటది కదా! హ్యాండ్ బీటర్‌ని ఒక 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి అయితే మనం క్రీమ్‌ని చక్కగా బీట్ చేసుకుందాము. మనం క్రీమ్‌ని బీట్ చేసుకునేటప్పుడు బీటర్ పైన 1 నెంబర్ ఉంటది కదా! అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే ఆ 1 నెంబర్ దగ్గర ఉంచి ఒక 1 మినిట్ పాటు క్రీమ్‌ని చక్కగా బీట్ చేసుకోవాలండి. మనం విప్పింగ్ క్రీమ్‌ని బీట్ చేసుకోవడానికి ఒక 3 నుంచి 6 నిమిషాల వరకు టైం పడుతుంది. ఆ తర్వాత మనం ఎక్కువ టైం బీట్ చేసుకుంటే క్రీమ్ అయితే బీట్ అవ్వదు. ఒక 1 మినిట్ తర్వాత బీట్ అయిన తర్వాత నేను బీటర్ ఆఫ్ చేసుకొని మళ్ళీ స్పాచులా తీసుకొని అయితే ఇలా సైడ్‌కి క్రీమ్ మొత్తం అంటుకున్నది అంతా కలిపేసుకుంటున్నానండి. ఇలా కలిపేసుకోవడం వల్ల క్రీమ్ అయితే చక్కగా బీట్ అవుతుంది. ఇందాక ఫస్ట్ స్పీడ్‌లో బీట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు డైరెక్ట్‌గా సెకండ్ స్పీడ్‌లోకెళ్ళి ఒక 1 మినిట్ పాటు మళ్ళీ క్రీమ్‌నంతా చక్కగా బీట్ చేసుకోవాలి. మనం క్రీమ్‌ని బీట్ చేసుకునేటప్పుడు చైన్ అయితే అటు ఇటు తిప్పుకుంటూ అయితే క్రీమ్‌ని చక్కగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ స్పీడ్‌లో కూడా 1 మినిట్ పాటు బీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీటర్ ఆఫ్ చేసి స్పాచులాతోనే సైడ్‌కున్న క్రీమ్‌ని మొత్తం ఇలా కలుపుకొని మధ్యలోకి తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు థర్డ్ స్పీడ్ నుంచి అయితే బీటింగ్ స్టార్ట్ చేయాలండి. థర్డ్ స్పీడ్‌లోనే మధ్యలో ఆపకుండా ఫోర్త్ స్పీడ్‌లో కూడా మనం వెళ్ళి క్రీమ్‌ని అయితే చక్కగా బీట్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా! నేను క్రీమ్‌ని బీట్ చేసుకునేటప్పుడు చెయ్యిని అటు ఇటు తిప్పేస్తున్నాను. నేను థర్డ్ స్పీడ్‌లో నుంచి ఫోర్త్ స్పీడ్‌లోకి వెళ్ళి క్రీమ్‌ని మంచిగా అయితే బీట్ చేసుకుంటున్నానండి. మనం క్రీమ్‌ని బీట్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని క్రీమ్‌ని అయితే సెట్ అవ్వనివ్వాలి. ఇక్కడ నేను గనాచ్‌ని రెడీ చేసుకోవడానికి మెజరింగ్ స్కేల్ తీసుకున్నానండి. దానిపైన ఒక బౌల్ పెట్టాను. బౌల్ వెయిట్ అయితే మైనస్ చేసుకున్నాను. ఇక్కడ డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఉంటది కదా! ఈ చాక్లెట్ తీసుకున్నానండి. నేను జర్నీలో తీసుకొచ్చేలోపే ఈ చాక్లెట్ అయితే మధ్యలోకి విరిగిపోయింది. నేను ఒక 80 గ్రామ్స్ చాక్లెట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వేసింది అయితే ఒక 50 గ్రామ్సే ఉంది. మళ్ళీ దాన్ని అయితే ఎక్స్చేంజ్ చేసుకొని ఇలా 80 గ్రామ్స్ చాక్లెట్ తీసుకున్నానండి. ఇప్పుడు మిగిలిపోయిన మిగతా చాక్లెట్ ఉంది కదా! దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా మంచిగా క్లోజ్ చేసుకొని బయటనే స్టోర్ చేయాలండి. ఈ డార్క్ కాంపౌండ్‌ని ఎప్పుడు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయొద్దంట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా ఎందుకు కట్ చేసుకుంటున్నానంటే చాక్లెట్‌ని మెల్ట్ చేసుకోవాలి కదా! పెద్ద ముక్కలుగా ఉంటే తొందరగా మెల్ట్ అవ్వదు. ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుందండి. అందుకే ఇలా చేసుకున్నాను. ఆ తర్వాత నేను 80 ఎంఎల్ విప్పింగ్ క్రీమ్‌ని తీసుకోవాలి. కాకపోతే స్కేల్ పైన బౌల్ పెట్టాను కదా! నేను మర్చిపోయి 80 గ్రామ్స్ తీసుకున్నానండి. మీరైతే 80 ఎంఎల్ తీసుకోండి. అదే మన పావు కప్పుతో ఉంటది కదా! ఆ పావు కప్పు విప్పింగ్ క్రీమ్‌ని తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ కూడా వేసుకున్నాను కదా! ఇప్పుడు మనం గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఈ క్రీమ్‌ని అయితే కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు మనం మెల్ట్ చేసుకోవాలి. నేను ఆ వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను. కెమెరా అయితే సెట్ చేశాను. తర్వాత వీడియో ఆన్ చేయడం అయితే మర్చిపోయాను. ఇప్పుడైతే నేను గ్యాస్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ చాక్లెట్‌ని అయితే ఇలా మెల్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ చాక్లెట్‌ని మొత్తం మనం రూమ్ టెంపరేచర్‌లోనే ఉంచి చల్లనియాలి. ఫ్రిడ్జ్‌లో అయితే అస్సలు పెట్టొద్దు. మనమైతే చాక్లెట్‌ని గణేష్‌ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కలుపుతూ ఫ్లేమ్ అయితే తక్కువగానే ఉండాలండి. అలా అయితే చాక్లెట్ అయితే ఈజీగా మెల్ట్ అయిపోతది. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేస్తాను. నేను చాక్లెట్ గనాచ్ మొత్తం చల్లారిన తర్వాత మళ్ళీ ఈ క్లిప్ అయితే రికార్డ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్‌ని తీసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదా! ఫస్ట్ అయితే పైన నేను ఫ్లవర్స్ చేయడానికి కొంచెం విప్పింగ్ క్రీమ్‌ని తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మిగిలిన విప్పింగ్ క్రీమ్‌లో 2 స్పూన్స్ అంతా చాక్లెట్ గనాచ్ చేసుకున్నాను. ఇలా విప్పింగ్ క్రీమ్‌లో గనాచ్ కలపడం వల్ల చాక్లెట్ కేక్ టేస్ట్ చాలా బాగుంటుందంట. ఇప్పుడైతే గనాచ్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్‌నంతా చక్కగా
చాక్లెట్ గనాచ్ మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. క్రీమ్‌లో గనాచ్ కలుపుకున్న తర్వాత మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని క్రీమ్‌ని సెట్ అవ్వనిద్దాము. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ నేను ప్రాసెస్ చూపిస్తున్నాను. ఐసింగ్ చేయడానికి చాక్లెట్ కేక్‌నైతే ఇలా 2 లేయర్స్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. నిన్నటి వీడియోలో నేను చేసిన మిస్టేక్ అయితే నాకు తెలిసింది ఏంటంటే కొంచెం కేక్‌లో ఆయిల్ ఎక్కువైంది. అందుకే పైనుంచి అయితే తడిగా వచ్చిందంట. నాకు కూడా అర్థమైంది కొన్ని ఛానల్స్ చూసాక. మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. ఇక్కడ ఒక కేక్ బేస్‌ని తీసుకొని దానిపైన కొంచెం క్రీమ్ అప్లై చేస్తున్నాను. ఇలా క్రీమ్ అప్లై చేయడం వల్ల కేక్ లేయర్ తొందరగా అటు ఇటు కదలదండి. మనం కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాం కదా! ఇదైతే కంపల్సరీగా క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక లేయర్ పెట్టుకున్నాను. ఆ లేయర్ పైనుంచి షుగర్ సిరప్‌ని మంచిగా అయితే ఇలా అప్లై చేస్తున్నానండి. మొన్న వెనిల్లా కేక్‌లో అయితే ఇంత సిరప్ అయితే నేను అప్లై చేయలేదు. ఇప్పుడు కొంచెం ఎక్కువగానే చేశాను. ఆ తర్వాత ఒక కప్పులోకి విప్పింగ్ క్రీమ్‌ని తీసుకున్నాను. మిగతా క్రీమ్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. ఒక 2 స్పాచులాస్ అంత విప్పింగ్ క్రీమ్‌ని తీసుకొని ప్యాలెట్ నైఫ్‌తో ఇలా ఈవెన్‌గా అయితే అటు ఇటు స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మనము టర్న్ టేబుల్‌ని తిప్పుతూ క్రీమ్‌ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. నేను కొత్తగా కేక్ ప్రాక్టీస్ చేస్తున్నాను కదండీ! క్రీమ్ అప్లై చేసుకొని ఇలా పైన ఈవెన్‌గా చేసుకోవడానికి అయితే కొంచెం టైం పడుతుంది. మరీ అంత పర్ఫెక్ట్‌గా కూడా ఏం రాదండి. ఎందుకు అంటే ప్రాక్టీస్ ఉంటేనే కదండీ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేది. చూస్తున్నారు కదా! నేనైతే ఇలా మొత్తం క్రీమ్‌ని అయితే అప్లై చేసుకొని ఇలా సైడ్‌కి కూడా స్క్రాప్ చేసుకుంటున్నాను. క్రీమ్ అప్లై చేస్తున్నాననమాట. ఇలా అప్లై చేయడం వల్ల మనకి క్రమ్ కోడ్ ఈజీగా చేసుకోవచ్చు. క్రీమ్ మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత కేక్ లేయర్ పైన ఒక 2 టేబుల్ స్పూన్ అంతా చాక్లెట్ గనాష్ తీసుకుంటున్నానండి. చాక్లెట్ కేక్‌కి కంపల్సరీగా ఫిల్లింగ్‌లో చాక్లెట్ గనాష్‌ని, చాకో చిప్స్‌ని అయితే యూజ్ చేస్తారు. నేను గనాష్ చేసుకున్న తర్వాత ప్యాలెట్ నైఫ్‌తో ఇలా చిన్నగా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. మనకు కేక్‌ని ఐసింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఓపికగా ఉంటే క్రీమ్ అయితే మంచిగా అప్లై చేసుకోవచ్చు. ఇలా గనాష్‌ని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి బ్లాక్ చాకో చిప్స్ అయితే వేసుకుంటున్నాను. నేను ఫిల్లింగ్‌లో 2 టేబుల్ స్పూన్ అంత గనాష్‌ని తీసుకున్నాను కదా! ఒకవేళ మీరు నా వీడియో చూసి కేక్ చేస్తున్నట్టయితే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు గనాష్‌ని యూజ్ చేయండి. పైనుంచి అయితే మళ్ళీ ఇంకో లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్‌ని అయితే అప్లై చేస్తున్నాను. ఇలా షుగర్ సిరప్‌ని కూడా అప్లై చేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ అయితే పైనుంచి వేసుకుంటున్నానండి. మనం కేక్ పైన క్రీమ్ అప్లై చేసేటప్పుడు ప్యాలెట్ నైఫ్ పైనకి క్రీమ్ రాకుండా చూసుకోవాలంట. అదొక్కటి చేయడానికైతే నేను కొంచెం కష్టపడ్డాను. చూస్తున్నారుగా పైన కూడా ఇలా తిప్పుకుంటూ అయితే క్రీమ్‌ని అప్లై చేస్తున్నాను. ఎక్కడైనా నాకు క్రీమ్ తక్కువ అయినట్టయితే ఎక్కువ ఉన్న వైపు నుంచి తక్కువ ఉన్న వైపుకైతే క్రీమ్‌ని ఇలా అయితే మూవ్ చేసుకుంటూ అప్లై చేశానండి. పైన మంచిగా క్రీమ్ అప్లై చేసిన తర్వాత సైడ్‌కి కూడా ఉన్న క్రీమ్‌తోనే ఇలా స్క్రాప్ చేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా! సైడ్‌కి కూడా మంచిగా క్రీమ్ అయితే అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత బోర్డ్ పైన ఉండే ఎక్స్ట్రా క్రీమ్ మొత్తం ఒక స్క్రాపర్‌తో అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు క్రమ్ కోడ్ అయిపోయింది కదా! ఈ కేక్‌ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకుంటాను. 5 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తీసుకున్నానండి. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల కేక్ లేయర్స్ పైనుంచి క్రీమ్ కూడా మంచిగా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మిగిలిన విప్పింగ్ క్రీమ్ మొత్తం పైనుంచి ఒకేసారి వేసేసుకుంటున్నాను. ఒకేసారి పైనుంచి క్రీమ్ వేసి స్ప్రెడ్ చేయడం వల్ల సైడ్‌లకు కూడా మనం ఈజీగా అదే క్రీమ్‌తోని స్క్రాప్ చేసుకోవచ్చండి. నేనైతే పైనుంచి క్రీమ్ వేసుకున్న తర్వాత మళ్ళీ టర్న్ టేబుల్‌ని తిప్పుతూ క్రీమ్‌ని అయితే ఈవెన్‌గా చేసుకుంటున్నాను. మీకు కనిపిస్తుంది కదా! మనం టర్న్ టేబుల్‌ని తిప్పుతూ క్రీమ్‌ని పైన ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రీమ్ మొత్తం సైడ్‌కి వస్తుంది. సైడ్‌కి వచ్చినప్పుడు మనం కేక్ పైన ఇలా సైడ్‌కి కూడా మంచిగా క్రీమ్‌ని అప్లై చేసుకోవచ్చండి. నేను పైన ఈవెన్‌గా చేసుకున్న తర్వాత ఇలా సైడ్‌కి మొత్తం స్క్రాప్ చేసుకుంటున్నాను. మళ్ళీ ప్యాలెట్ నైఫ్‌ని పైనుంచి పెట్టి టర్న్ టేబుల్‌ని తిప్పుతున్నాను. ఇలా తిప్పడం వల్ల క్రీము పైన మంచిగా అయితే స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఇంతకన్నా మంచిగా నేను ఫినిషింగ్ చేయలేను అని చెప్పేసి అక్కడికే ఆపి స్క్రాపర్ తీసుకొని అయితే ఇలా సైడ్‌కి స్క్రాప్ చేస్తున్నాను. ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ తీసుకున్నాను. మనకు ప్లాస్టిక్ స్క్రాపర్‌ని యూజ్ చేయడం రాదు కదా! అందుకే నేను ఫస్టే ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ తీసుకొని పైనుంచి ఎక్స్ట్రా ఉన్న క్రీమ్‌ని అయితే ఇలా తీసేసుకుంటున్నానండి.
మనం ఎక్స్ట్రా క్రీమ్ని తీసుకునేటప్పుడు ఇలా అయితే అప్లై చేసినట్టు ఉండకూడదు, మొత్తం సాఫ్ట్గా ఉండాలి. అలా రావడానికైతే మనకి ఇంకా టైం పడుతుంది. ఇలా క్రీమ్ని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత కేక్ బోర్డును కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నేను విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకునేటప్పుడు క్రీమ్ అయితే నాకు కొంచెం మెల్ట్ అయిపోయిందండి. అందుకే కొంచెం నేను ఫాస్ట్గా ఐసింగ్ చేసి చూపించాను. ఆ తర్వాత ఒక పంపింగ్ బ్యాగ్లోకి ఇలా చాక్లెట్ గనాష్ తీసుకొని సైడ్ నుంచి అయితే డిజైన్ వేస్తున్నాను. ఇలా లైన్స్ లాగా వేసుకుంటాం కదా, అలా వేసేస్తున్నానండి నేను. మనం గనాష్తోని ఇలా డ్రాప్ చేయడానికి కూడా కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉంటే చాలా ఈజీగా చేసేస్తాము. నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం టెన్షన్ అయిపోయింది, లైన్స్గా డ్రాప్ లాగా వస్తాయా అని. కాకపోతే మంచిగా వచ్చేసిందండి. నేను కేక్ చుట్టూ అలానే రౌండ్గా డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత పైనుంచి మళ్ళీ గనాచ్ అయితే వేసేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు కదా, చాక్లెట్ కేక్స్ పైన ఖచ్చితంగా చాక్లెట్ గనాచ్ ఉంటుంది. నేను కూడా గనాచ్ని వేసుకొని ప్యాలెట్ నైఫ్తో చిన్నగా గనాచ్ని స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా ముందుగానే నేను బార్డర్ ఇచ్చేసుకున్నాను కదా, అందుకే చిన్నగా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇలాంటి ఒక నోజిల్ తీసుకొని దాంట్లోకి వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ని తీసుకొని ఫ్లవర్స్ వేసానండి. చూస్తున్నారు కదా, నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను. ఆలోపే ఇలా ఫ్లవర్స్ అయితే కేక్ పైన వేసుకున్నానండి. ఎలా వేసుకున్నానో కూడా మీకు చూపిస్తాను. పంపింగ్ బ్యాగ్లోకి క్రీమ్ తీసుకున్నాను కదా, నోజిల్ని ఒకటే దగ్గర పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ పైకి లేపుతూ ఇలా అయితే నేను ఫ్లవర్స్ వేసుకున్నాను. నేను చెప్పే విధానం మీకు అర్థం కాకపోయినా నేను ఫ్లవర్స్ ఎలా వేసుకున్నానో చూస్తే కంపల్సరీగా అర్థమవుతుంది. ఆ తర్వాత సిల్వర్ కలర్ చిన్న బౌల్స్ ఉండే, కేకు ప్లెయిన్గా ఉండడం ఎందుకని ఆ బౌల్స్ అయితే వేసేసుకున్నానండి. నా చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, బాగా చేశాను. కాకపోతే ఈ వీడియోలో ఒక 2 మిస్టేక్స్ జరిగినాయి. ఏంటి అంటే, నిన్న స్పాంజ్ కేక్ ఏమో పైన కొంచెం తడిగా వచ్చింది, ఈ వీడియోలోనేమో క్రీమ్ కొంచెం మెల్ట్ అయిపోయింది. నేను కేక్ ఎంత వెయిట్ ఉందా అని చెప్పేసి చెక్ చేసుకున్నానండి. నాకైతే 800 గ్రామ్స్ ఉంది కేకు. ఇంకా 1000 గ్రామ్స్ రావాలి, అంటే 200 గ్రామ్స్ మిస్ అయింది. నేను చేసిన 1 కేజీ కేక్ కదా. మరి నేను చేసిన కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రాక్టీస్ చేయడం కొత్త కదండి, కొంచెం భయం అవుతూ టెన్షన్తో ప్రాక్టీస్ చేయడం వల్ల చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇలా జరగకుండా చూసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.